30 నుండి 40 లక్షల కుటుంబాలలో ఉన్నటువంటి విద్యార్థులు, అప్పుడే ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నటువంటి యువతీ యువకులు, అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందేమో అనేటటువంటి ఒక ఆరాటంతో పరీక్ష రాసేటటువంటి నిరుద్యోగులు దాదాపుగా 30 నుండి 40 లక్షల కుటుంబాలలో ప్రతినిత్యం ఏదో ఒక పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంత పెద్ద సంఖ్యలో యువమిత్రులు వారు చేసేటటువంటి ప్రయత్నాన్ని అంతా కూడా ఒక రాజకీయ లబ్ధి కోసం వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చింది. వచ్చే ముందు ఏం చెప్పొచ్చారు? మేము 2 లక్షల ఉద్యోగాలు మీకు ప్రతి సంవత్సరం ఇస్తామని రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తే నమ్మరని రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్ క్యాంపస్లో కూర్చోబెట్టి వారి ద్వారా నిరుద్యోగులకు మాట్లాడించి భరోసా కల్పించి మరి మోసం చేసి వాళ్ళ నిరుద్యోగ యువకుల నెత్తి మీద కాలు పెట్టి తొక్కి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.